ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 25వ వచనము. డాక్టర్, నేను ఈ పడకపై ఎంతకాలం ఇలా పడుకోవాలి? ఒక రోగి డాక్టర్ను ప్రశ్నించాడు. దానికి ఆ డాక్టరు ఒక రోజు మాత్రమే అని జవాబిచ్చాడు. ఈ మాట ఆ రోగికి ఒక అమూల్యమైన పాఠాన్ని బోధించింది. ఇదే పాఠాన్ని దేవుడు తన ప్రజలకు బోధించాడు. తన ప్రజలకు మాత్రమే కాక అన్ని యుగములో ఉన్న జనులకు కూడా ఆయన ఈ పాఠాన్ని బోధించాడు. ఇశ్రాయేలీలను తను అరణ్య ప్రయాణంలో నడిపిస్తున్న సమయంలో ఆయన అనుదినము వారికి అవసరమైన ఆహారాన్ని ఆ పద్ధతి ద్వారానే అనుగ్రహిస్తూ వచ్చాడు. ఏనాటి బెత్తము ఆనాడే వారు సమకూర్చుకోవాలి. దినదినము అనుదినము ఆకాశం నుండి మన్నాను కురిపింపబడింది. అది ఏ రోజుకు ఆ రోజు సమృద్ధిగా సరిపోయేది. అది ఎక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ కాలేదు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. నీవు బ్రతుకు వారంలో అని కానీ, నీవు బ్రతుకు నెలలో అని కానీ, నీవు బ్రతుకు సంవత్సరంలో అని కానీ దేవుడు అనలేదు. కానీ నీవు బ్రతుకు దినములలో అని ఆయన అన్నాడు. దాని అర్థము సోమవారపు కృప సోమవారానికి, మంగళవారపు కృప మంగళవారానికి. అలా ఏనాటి కృప ఆనాటికి మన దేవుడి నుండి మనము వాగ్దానం చేయబడుతుంది. అలాగైతే భవిష్యత్తును గూర్చిన చింత మనకెందుకు, రేపటిని గూర్చి చింతించుకుడి అని మన ప్రభుచే చెప్పబడి ఉన్నది. కాబట్టి మన విశ్వాస జీవితంలో ప్రాథమిక సూత్రం ఏమిటంటే దినదినము అనుదినము విశ్వాసంపై ఆధారపడి జీవించుటయే. దైవిక కృప ప్రతిరోజు మనకు సమృద్ధిగా ఉంటుంది. దైవిక సహాయం యొక్క ప్రాథమిక సూత్రము ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు అనున్నదియే. దైవిక నడిపింపు యొక్క సూత్రము మొట్టమొదటిగా అనున్నదే. ఏ వ్యక్తికైనా సరే దేవుని శక్తి ద్వారా ఆయన యందలి విశ్వాసంలోను, ప్రేమలోను, పవిత్రతలోను ఏనాటి జీవితాన్ని ఆనాడు జయప్రదంగా జీవించగలుగుతాడు. మన జీవితంలోనూ వాస్తవమైన పరమార్థం ఇదే. ప్రతి చిన్న రోజు దేవుని బలంతో మనం ముందుకు సాగుతాము. ఈ దినము కూడా దేవుని కృపతోనే మనం ముందుకు సాగుతాం. అది మనం గమనించాలి. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.